షలోమ్ టు ఆల్. టుడే మెసేజ్ పాపుల దేవుడు యేసుక్రీస్తు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము. యేసుక్రీస్తు అంటున్నాడు, పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువటకు నేను రాలేదు. అదేంటి అంటే సాతాను సామ్రాజ్యం కట్టడానికి పాపులే కావాలంట, నీతిమంతుల్ని రాలేదంట. ఎందుకంటే నీతిమంతులంటే సాతానుకి, సాతాను కుమారుడైన యేసుక్రీస్తుకి భయం. అందుకే నీతిమంతులను నేను పిలవడానికి రాలేదని క్లియర్గా చెబుతున్నాడు. ఎందుకంటే నీతిమంతులు ఎవరి సంబంధికులు? సృష్టికర్తని యావే సంబంధికులు, వారసులు, యావే రాజ్యపు వారసులు. కాబట్టి నీతిమంతులు జోలికొస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో సాతానికి తెలుసు, సాతాను కుమారుడని యేసుక్రీస్తుకి తెలుసు. ఆది నుండి సాతాను నీతిమంతులతో పోరాడి ఓడిపోతూ వచ్చింది. ఎవరు నీతిమంతులు? కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే యోబు, దానియేలు, నోవాహు, హననియా, మిషయేలు, అజర్య, ఇంకా ప్రవక్తలు, ఇంకా గొప్ప గొప్ప విశ్వాసులు, వీళ్ళంతా కూడా నీతిమంతులు. వీళ్ళతో పోరాడి సాతాను ఓడిపోతూనే నేటికి వచ్చింది. ఇంకా పాపాత్ములు ఎవరు? పాపాత్ములు మాత్రమే పిలవటానికి వచ్చానంటున్నాడు. పరలోకం నుంచి వచ్చాడంట పాపాత్ములను పిలవడానికి. ఎవరు పాపాత్ములు అంటే సృష్టికర్తని యావే ఆజ్ఞను అతిక్రమించిన వారు ఏం చేస్తారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే వ్యభిచారం, విగ్రహారాధన, దొంగతనం, నరహత్య, త్రాగుబోతుతనంలో ద్రాక్షరసం తీసుకునే వాళ్ళు కూడా త్రాగుబోతులే. వీళ్ళంతా కూడా ఇంకా అఫీషియల్ డ్రింకర్స్ ఉన్నారు పాస్టర్లో. అది పెద్ద అఫీషియల్ గా తీసుకుంటారు. ఇజ్రాయెల్ కంట్రీలో అయితే అవి స్టోర్ చేసి మరి ఇతర దేశాలకి పంపిస్తున్నారు, అమ్ముకుంటున్నారు వాళ్ళు. అబద్ధపు బోధతో ఈ పాస్టర్లు, అఫీషియల్ డ్రింకర్స్ అయిన పాస్టర్లు, అఫీషియల్ బోధ అయినటువంటి ద్రాక్షరసం బోధతో ఆత్మకి రక్షణ లేకుండా చేసినటువంటి పాస్టర్లు యేసుక్రీస్తు. సృష్టికర్తని యావే తండ్రి ద్రాక్షరసం త్రాగకూడదని చెప్పినటువంటి వీడియో మన ఉంది, అవసరమైన వాళ్ళు వాచ్ చేయొచ్చు. ఇంకా ఈ యేసుక్రీస్తు బోధ బోధిస్తున్నటువంటి పాస్టర్లు కూడా నరహంతకులే. ఎందుకంటే సృష్టికర్తని యావే ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటిని కూడా క్రైస్తవ మతంలో ఇంక్లూడ్ చేసుకుని యేసుక్రీస్తు ఒక అబద్ధికుడు, సాతాను కుమారుడు అని పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా చెప్పినప్పటికీ సన్ వర్షిప్ చేస్తూ బోధిస్తున్నటువంటి ఈ పాస్టర్లందరూ కూడా విశ్వాసుల్ని నరహత్య చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ పాపులే ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే ఈ పాపులే తియ్యటి బోధ, కల్పన బోధ, ఇంకా ఈజీ బోధ హవ్వమ్మ వలె చెవియొగ్గి విని పాటిస్తారు. రోమ 5వ అధ్యాయం 8వ వచనం, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులైనటువంటి వారి కోసం క్రీస్తు చనిపోయాడంట. పైగా పాపుల్నే పిలవడానికి వచ్చాడంట. పాపులమై ఉండగానే క్రీస్తు చనిపోయాడు అంటున్నారు. 2026 సంవత్సరాలు అయింది కదా, మరి ఇంకా పాపం ఎందుకు చేస్తున్నారు? వారం రొట్టె తీసుకుంటున్నారు, డైలీ రొట్టె తీసుకుంటున్నారు. ఇంకా నేను పాపిని క్షమించని లైఫ్ లాంగ్ పాపాత్ములుగానే మీరు చెప్పుకుంటారా? యేసుక్రీస్తుని యేషుమిస్ని నమ్మినటువంటి ఇజ్రాయేలులు, క్రైస్తవులు 2026 సంవత్సరాల నుంచి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు శరీరం అని, యేసుక్రీస్తు రక్తం అని తీసుకుంటున్నారు కదా. మరి మీ పాపాలు తుడిచివేయబడాలి. యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షరసము 1 వారం తీసుకున్నాక మీ పాపాలు తుడిచివేయబడి మీ హృదయం వెలిగింపబడి పాపానికి దూరంగా ఉండాలి. విగ్రహారాధన యేసుక్రీస్తుది చేస్తూనే ఉన్నారు. విగ్రహం యేసుక్రీస్తు విగ్రహాన్ని పూజిస్తున్నారు, చెక్క విగ్రహాన్ని మోస్తున్నారు, చనిపోయాడని ప్రకటించుకుంటున్నారు. ఇంకా యేసుక్రీస్తు క్షమించయ్యా నే పాపిని అని మీ నోటుతో మీరు మీ బిడ్డల తరతరాలు 2026 సంవత్సరాల నుంచి మీ పితరులు మీరు ఒప్పుకుంటూనే ఉన్నారు.
మరి పాపులై ఉండగా చనిపోయినప్పుడు మీరు పరిశుద్ధులు అవ్వాలి కదా. మీరు ఈ వారం రొట్టె ద్రాక్షను తీసుకున్నప్పుడు మీ పాపాలు తుడిచివేయబడి మీరు పరిశుద్ధంగా ఉండాలి కదా. ఇంకా పాపాలు ఎందుకు చేస్తున్నారు? వారమంతా పాపములు చేసి ఆదివారం వచ్చేసి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారు, మా పాపములు పోతుంది అని భ్రమలో ఉంటున్నారు మీరు. భ్రమ పెడుతున్న ఆత్మ సాతాను ఆత్మ అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని భ్రమ పెడుతూ నరకానికి సాతాను సామ్రాజ్యానికి సిద్ధపరుస్తున్న సాతాను కుమారుడైన యేసుక్రీస్తు. రొట్టె ద్రాక్షరసం మీరు జీవితాంతం మీరు బ్రతుకున్నంత కాలం మీరు తీసుకుంటూనే ఉండాలంట. లేకపోతే మీరు మరణించిన పునరుద్ధానం చేయడంట, లేపడంట. ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటారో వాని పునరుద్ధానం చేస్తాను, వాని చనిపోయిన తిరిగి లేపుతానని ఒక కల్పన కథ చెప్పిన యేసుక్రీస్తు అనే యాషుమెస్సి మాట విన్నారు కాబట్టి మీరు త్రాగుట రుచిగానుండగను దాని వైపు చూడద్దు, పిమ్మట అది సర్పమై కరచును, కట్లపాము వలె కాటువేయును. 20వ అధ్యాయము 1వ వచనంలో కూడా దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు అంటూ బైబిల్ చాలా స్పష్టంగా ద్రాక్షారసము వశులై ఉండేవాళ్ళు అంటే త్రాగుబోతులను హేయమైన వాళ్ళుగా స్పష్టంగా చెబుతా ఉంది. అది పాపముగా చిత్రీకరిస్తా ఉంది, అందులో ఏ డౌట్ లేదు. బ్రదర్ ప్రవీణ్ గారు సామెతలు 23 అధ్యాయము 20వ వచనము మరియు 23 అధ్యాయంలో 31, 32 వచనములు చదువుతున్నారు కానీ ఆ బ్రదర్కి అర్థం కావడం లేదు. ఇక్కడ ద్రాక్షారసం త్రాగే వారితో సహవాసం చెయ్యొద్దని వాక్యం ఉంది. ద్రాక్షారసం బోధ తెచ్చింది ఎవరు? ద్రాక్షారసం తాగితేనే నిత్య జీవం అన్నది ఎవరు? నా రాజే కదా అని ఇక్కడ బ్రదర్ పరిశీలించలేకపోయారు. ద్రాక్షారసం త్రాగువారితో సహవాసం చేయొద్దని సృష్టికర్తని యావేతండి చెబుతుంటే ఆ ద్రాక్షారసం త్రాగితేనే నిత్య జీవం అన్న యేసు బోధ నమ్మి యేసు బోధను ప్రకటిస్తున్నారు బ్రదర్ ప్రవీణ్ గారు. ఇంకా సామెతలు 23 అధ్యాయం 31 నుంచి 32 చూసినట్లయితే ద్రాక్షరసం ఎర్రగా ఉన్నా కంటికి మంచిగా ఉన్నా దాని వైపు మీరు చూడకు అంటున్నారు. ఇది ఆయన నిజంగా జ్ఞానం గలవారైతే ఎక్కడికి వెళ్ళాలి? ఆది కాండంలో 3వ అధ్యాయము వచనంలో చూసినట్లయితే అవి వాటి వైపు చూడొద్దు, వాటిని ముట్టవద్దు అని అక్కడ చెప్పినటువంటి బోధ ఇక్కడ వాటి వైపు చూడకము, ద్రాక్షరసం త్రాగకూడదు, కట్లపాము వలె కాటు వేస్తుంది అని చెబుతున్నారు కానీ బ్రదర్కి అర్థం కావడం లేదు. ఇక్కడ సాతాను చెప్పినటువంటి బోధ ఎవరు తెచ్చారు అని చూసినట్లయితే మేకా 2వ అధ్యాయము 11వ వచనము, ద్రాక్షరసమును బట్టి మద్యమును బట్టి నేను మీకు ఉపన్యాసము చేస్తానని ఒక అబద్ధ బోధకుడు వస్తాడు, వాడి ప్రజలు నాశనం చేస్తాడని సృష్టికర్త న్యాయతండి చెబుతున్నారు. ఆ బోధ తెచ్చింది ఎవరని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో చూసినట్లయితే నా యొక్క రక్తమును మీరు త్రాగితేనే, ఈ ద్రాక్షరసంలో రక్తముగా భావించి మీరు త్రాగితేనే మీకు నిత్య జీవము. అక్కడ సాతాను బోధ ఏంటి? ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనంలో చూసినట్లయితే ఈ పండ్లు తింటే మీరు దేవతల వలె ఉంటారు, అంటే మీకు నిత్య జీవము ఉంటుందని ఆనాడు చెప్పిన సాతాను చెప్పిన కల్పన కథ, అబద్ధపు కథను తీసుకొచ్చింది ఎవరు? యాషుమెస్సి అనే యేసుక్రీస్తు. అదే ద్రాక్ష పండ్ల నుంచి చేసినటువంటి ద్రాక్షరసంలో త్రాగితేనే మీకు నిత్య జీవము, అక్కడేమో ద్రాక్ష పండ్లు తింటేనే మీరు దేవతల వల్లే ఉంటారు, నిత్య జీవము వస్తుంది మీకు అని సాతాను బోధ. ఆ సాతాను కుమారుడు అని యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో ఏమని చెప్తున్నాడు? ద్రాక్షరసం త్రాగితేనే మీకు నిత్య జీవము. సృష్టికర్తని ఏవైతే ఏం చెబుతున్నారు? ద్రాక్షరసం త్రాగకూడదు, అది కట్ల పొమ్మాలి కాటి వేస్తుంది అని సృష్టికర్త న్యాయతండి ద్రాక్షరసం త్రాగుడితో సహవాసం చేయొద్దు. ఆ విధంగా బోధ చేయడానికి వచ్చినాడు వాడు అబద్ధికుడు, వాడి మాట వినొద్దు అని సృష్టికర్త న్యాయతండి క్లియర్గా చెప్పారు. ప్రవీణ్ బ్రదర్ గారు ఈ వాక్యం బాగానే చదువుతున్నారు కానీ ఆ ద్రాక్షరసం బోధ తెచ్చింది యేసుక్రీస్తే, నా రాజు వల్ల నేను అన్యాయమైపోతున్నానని తెలుసుకోలేకపోయారు. అయితే యేసుక్రీస్తుని గొప్పవాడిగా నా రాజుని ప్రకటించుకున్నాడు. కానీ అతను యేసుక్రీస్తు ఒక అబద్ధిక బోధకుడని, ద్రాక్షరసం బోధ తెచ్చిన సాతాను కుమారుడే యేసుక్రీస్తుని పాపం ప్రవీణ్ గారు తెలుసుకోలేకపోయారు. చాలా బాధగా ఉంది బ్రదర్ చనిపోవడం అనేది.
కానీ ఆ బ్రదర్ నిజ సృష్టికర్త యావెను తెలుసుకోకుండానే పరిశుద్ధ గ్రంథంలో అబద్ధ బోధకుడైన సాతాను కుమారుడైన యేసుక్రీస్తు అని తెలుసుకోకుండానే చనిపోవడం నాకు చాలా బాధగా ఉంది. నిజ సృష్టికర్త యావెను తెలుసుకుని చనిపోయినా ఆయనకి రక్షణ దొరికేది. మీ జీవితాంతం తీసుకునే ఉంటూ నే పాపిని ఇదో పాఠమైపోయింది క్రైస్తవులకి. పాపుల దేవుడు యేసుక్రీస్తు, మరి పాపములు క్షమించాలి కదా తీసుకున్నప్పుడు. ఇంకా ఎందుకు వారం వారం మీరు 40 సంవత్సరాలు బ్రతికినా, 50 సంవత్సరాలు బ్రతికినా, 60 సంవత్సరాలు బ్రతికినా పాపిని అనుకుంటూనే చనిపోతారా? నిజ రక్షకుడు మీకు అక్కర్లేదా? నిజ సృష్టికర్త ఏం చెబుతున్నాడో మీకు అక్కర్లేదా? పరిశుద్ధ గ్రంథాన్ని ఏనాడని మీరు చదువుతారా? విశ్వాసలేనా? పాస్టర్లేనా? పరిశుద్ధ గ్రంథంలో ఏముందో ఆ గోడ రహస్యాలేంటో మీకు కనిపిస్తున్నాయా? మీ కళ్ళకి చెబుతున్న వాక్యాల్ని మీరు పరిశీలిస్తున్నారా? మెసేజ్ చూసినా మీరు పరిశీలిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? నేనే తప్ప వేరొక దేవుడు లేడు, నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నప్పుడు యేసుక్రీస్తనే సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రధాన శిల్పిగా ఉన్నానన్నాడు, విగ్రహారాధనకి మూల కారకుడిగా ఉన్నాడు. ఇతర సర్పని అంటాడు. బాప్తిసం అనేది ఒక నీటిలో మునిగి నీటి దేవతకి సంబంధించింది. లోక పాపను మోసుకెళ్ళి గొర్రె పిల్లని అంటాడు. లోక పాపాలు గొర్రెపిల్ల మోసుకెళ్తా. గొర్రెతో పోల్చుకోవడం ఏంటి? జంతు ఆరాధనలు ఏంటి? దేవుని ఆత్మ పావురంలోకి వచ్చిందా? ఈ పక్షి ఆరాధనలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు లేడు మీకు అంటున్నాడు కదా సృష్టికర్త న్యాయవతి. దేన్ని విగ్రహం చేసుకోవద్దు అంటున్నారు కదా. యేసుక్రీస్తు విగ్రహాలు ఎలా వచ్చినాయి? పాపుల కోసం చనిపోవడం ఏంటి? సృష్టికర్త న్యాయవతి అంటే ఏం చెప్పారు? ఎవడు చేసిన పాపను బట్టి వాడే మరణిస్తాడు, ఒకడి పాపం వేరే ఒకడికి రాదు. అట్లాంటప్పుడు మీ అందరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడంటే ఎట్లా నమ్ముతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక ఖైదీ ఉన్నాడు. అతను చేసినటువంటి దోషమును బట్టి ఒక 10 years శిక్షాకాలం ఇచ్చింది అనుకో, సుప్రీంకోర్టు తీర్పు తీర్చింది అనుకోండి. ఆ 10 years కాలంలో ఇతని యొక్క దోషి అయినటువంటి ఇతను తన గుడ్ బిహేవియర్ని బట్టి తనకి శిక్షాకాలం తగ్గిస్తుంది, అతని తక్కువ కాలంలో రిలీజ్ చేస్తుంది. అంతేగాని నువ్వు ఇన్ని ఇయర్స్ నువ్వు పాపం చేస్తావు, అన్ని ఇయర్స్ వరకు నీ పాపముల కోసం నేను చనిపోయాను, నువ్వేమీ శిక్షాకాలం నువ్వు భరించక్కర్లేదు అని ఎవడైనా చెప్తే నమ్ముతారా? కోర్టు ఒప్పుకుంటుందా? లేదే. తను మంచిగా బిహేవ్ చేసినప్పుడే అతని శిక్షాకాలం తగ్గుతుంది. అలాగే సృష్టికర్తని యావెత్తండి ఏం చెప్తున్నారు? మీరు ఒకవేళ పాపం చేస్తే పాపముని విడిచిపెట్టి పాపముకి దూరముగా ఉండి మారు మనసు పొంది నీతిగా న్యాయముగా నా ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తే మీరు నీతిమంతులుగా ఉంటారు, మీరు రక్షించబడతారు అని భూమి మీద మీరు ఉండగానే, మీలో యావే ఇచ్చిన ఊపిరి మీలో ఉండగానే మీరు మారు మనసు పొంది నిజ సృష్టికర్త యావేను ఆరాధించినప్పుడు మీరు రక్షించబడతారు. మీ ఆత్మకు రక్షణ ఉంటుంది. అంతేగాని ఎవరో ఒక మనిషికి పుట్టినవాడు వచ్చేసి నేను దేవుడిని, నేను రక్షకుడిని, పాపుల కోసం నేను చనిపోతున్నానంటే మీరెట్లా నమ్ముతున్నారు? ఇంత అమాయకంగా ఎట్లా ఉన్నారు విశ్వాసులు? పాస్టర్లు అంటే వాళ్ళు బిజినెస్ అనుకోండి. నేను సాఫ్ట్వేర్ని, నేను డాక్టర్ని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను పిలుచుకున్నాడని కల్పనా కథలు, దొంగ బోధలు, దొంగ స్వప్నాలు వచ్చినాయి అని చెప్పుకుంటూ అదంతా ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చీపురు పట్టుకొని ఆ చీపురు మూల పట్టుకొని అలా అలా దుడిచేస్తున్నాను చాలా స్పీడ్గా. నా చెయ్యి అంత ఎర్రగైపోయింది. నాకు నొప్పి వచ్చేస్తుంటే వెంటనే దేవుడు అంటున్నాడు, నువ్వు అక్కడ పట్టుకోకూడదమ్మా చీపురు, కొంచెం కింద. నాకైతే అప్పటి వరకు అంటే చీపురు అక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటుంది, ఇక్కడ పట్టుకుంటే ఒకలా ఉంటుంది, అది నాకు తెలియదు. ఇక్కడ పట్టుకో, చీపురు కొంచెం ముందు పట్టుకో, కొంచెం కిందకి పట్టుకో, అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. అంటే ఏసయ్యా థ్యాంక్ యూ ఏసయ్య, ఎంత చీపురు పట్టుకోవడం కూడా నువ్వు నాకు చెప్పేస్తున్నావు. సిస్టర్ బ్లెస్సీ గారు, చీపురు పట్టుకోవడం మీకు రాదేమో, ఒకవేళ మీకు యేసు నేర్పించే వరకు మీకు చీపురు పట్టుకోవడం రాదేమో, కానీ ప్రతి ఆడపిల్లకు చీపురు పట్టుకోవడం వచ్చు. అది వారి యొక్క తల్లులు చిన్నప్పటి నుంచే, చిన్న వయసులోనే నేర్పిస్తారు. కొన్ని చూసిన వాటిని బట్టి కూడా ఎలా పట్టుకోవాలో, ఎలా ఓడవాలో నేర్చుకుంటారు. 28వ వచనం చూసినట్లయితే, వ్యర్థమైన దర్శనాలు కంటారంట ప్రవక్తలు, పాస్టరములు కూడా. ఈ వ్యర్థమైన దర్శనాలు, చీపురు కథలు ఇవన్నీ ప్రక్కన పెడితే పరిశుద్ధ గ్రంథమును మీరు పరిశీలించి చదివితే ఈ చీపురు పట్టుకోవడం నేర్పిన మీ యేసు సాతాను కుమారుడని మీకు క్లియర్గా అర్థమవుతుంది. నిజ సృష్టికర్తను
మీ ప్రాణం ఉండగానే తెలుసుకుని నమ్మి రక్షించబడండి. మిమ్మల్ని నమ్మిన అనేక మంది మీ ఫాలోవర్స్ కూడా మీరు నిజ సృష్టికర్తని యావేను తెలియచేసి వారిని కూడా యేసు అనే నరకం నుండి జీవ మార్గమైన సృష్టికర్తని యావే వైపు నడిపించి వారిని కూడా రక్షణ మార్గంలోకి నడిపించండి. వాళ్ళు తక్కువ స్థాయిలోనే ఉంటున్నారు వాళ్ళ లైఫ్ లాంగ్. ఎందుకంటే వాళ్ళు ఎంత దశం భాగాలంతా కూడా పిండి మీకు ఇస్తున్నారు కదా. మీరు లగ్జరీ లైఫ్ లో ఒక సంవత్సరంలోనే పాస్ట్ హైయెస్ట్ స్థితికి లగ్జరీ కార్లు, లగ్జరీ హౌసెస్, లగ్జరీ డ్రెస్సెస్, చెప్పులు కుట్టుకునే బట్టల టైపులోనే తక్కువగానే హీనంగానే కూరగాయలు అమ్మేవాళ్ళు, రిక్షా తొక్కేవాళ్ళు అలాగే ఉంటున్నారు. ఇదా మీకు దేవుడిచ్చిన దర్శనం? చెండి చర్చి కడుతున్నాము, దశమ భాగాలు ఇవ్వండి. అట్లా దశమ భాగాల పేరుతో ప్రజల్ని ఎంతగానో హింసించి బాధ పెట్టి వారి దగ్గర ఎలా వసూలు చేస్తున్నారో పరిశుద్ధ గ్రంథం కూడా తెలియచేస్తుంది. యెహెజ్కేలు 22వ అధ్యాయము 25వ వచనం నుండి 29వ వచనం వరకు చూసినట్లయితే ఈ అబద్ధ ప్రవక్తలు ఎట్లా ఉన్నారో చూడండి. అప్పుడున్నటువంటి ప్రవక్తలు నేడు పాస్టర్లుగా పిలువబడుతున్నారు. గర్జించు సింహం వలె వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షిస్తున్నారు ఈ దశమ భాగాల పేరుతో. ఇంకేం చేస్తున్నారంట? సొత్తులను ద్రవ్యములను పట్టుకుందరు. ఆ యొక్క ప్రజల యొక్క వారి యొక్క సొత్తులను, వారి యొక్క ద్రవ్యములను పట్టుకుంటున్నారు. ఇంకా లాభము సంపాదించుటకై మనుషులను నశింప చేయుటలో వారు వేటను చీల్చినట్లు తోడేల వలె ఉన్నారంట. వీరి యొక్క దశమ భాగాల కోసం, వీరు లాభం సంపాదించడం కోసం, వీరు లగ్జరీగా బ్రతకడం కోసం ప్రజల్ని నశింప చేస్తూ వేటాడుతూ సింహం వలె వారిని గర్జిస్తున్నారంట, వేటాడుతున్నారంట. తోడేళ్ళ వలె ఆ యొక్క ప్రజల్ని చీల్చేస్తున్నారని సృష్టికర్తని యావే తండ్రి చెబుతున్నారు. ఇంకా దీనులను, దరిద్రులను హింసించి అన్యాయంగా వారిని బాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కల్వర్ టెంపుల్ సతీష్ గారు దశమ భాగాల పేరుతో అనేక మంది దగ్గర దొంగిలుతున్నారు. ఇంకా ఈ యొక్క బోధ అనేది ఎక్కడ కూడా లేని చోటనే బోధించాలంటూనే విలేజెస్లోను, సిటీలోను అక్కడ చర్చిస్ ఉన్నా, పాస్టర్లు ఉన్నా అక్కడికి వెళ్ళి డిజిటల్ బోధ అంట అక్కడికి వెళ్ళిపోయి నేను ఒకవేళ మీ ఇంటికి వస్తే తప్పక కానుకిస్తామని వాళ్ళు చూపిస్తారా? సతీష్ కుమార్ అంటే మాకు బహు అభిమానం, బహు ప్రేమ వాళ్ళు చూపిస్తారా? 1000 మంది 2000 రూపాయలు కానుకిస్తే 20 లక్షలు అవుతుంది. అయితే మీ ఇంటికి రాకపోయినా మీ ఊరు వచ్చాను కాబట్టి నేను మీ ఇంటికి వస్తే ఏ విధంగా కానుకిస్తారో, మీ ఊరు వచ్చాను కనుక రేపు వస్తూ ఆ కానుక ఊరు వస్తే నాకు కానుకలు ఇస్తారా? నేనంటే మీకు ఎంతమంది ఇష్టమో రైజ్ ది వెరీ హ్యాండ్స్ అంటున్నారు. చేతులు ఎత్తాలంటే ఈయనంటే ఎంతమందికి ఇష్టమో అలా ఎత్తితే వాళ్ళు మీరు కానుకలు ఎంతమంది ఇస్తారు అంటే చేతులు ఎత్తమంటున్నారు. అలాగా చేతులు ఎత్తిన వారు కానుకలు ఇవ్వాలి. నేను రాకపోయినా నా కల్వరి టెంపుల్కి వచ్చేటప్పుడు మీ కానుకలని నా దగ్గరికి తీసుకురండి అన్నట్లుగా ఒక బెగ్గరగా వారి దగ్గర అడుక్కుంటున్నాడు. ఈయనకి 3000 కోట్లున్నా ఈయన యొక్క డబ్బు దాహం అనేది, ధనదాహం అనేది తీరడం లేదు. ప్రజలకి అన్ని 3000 కోట్లు ఉన్నప్పుడు అనేక మంది బేదవారు కల్వరి టెంపుల్కి వచ్చేవారు కూడా ఉన్నారు కదా. బేదవారు, వారికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడము, అన్నదానం ఎప్పుడైనా నిరంతరం అక్కడ అన్నదానం చేయొచ్చు. 3000 కోట్లకి అధిపతి కాబట్టి నిరంతరం అన్నదానం అనేది ఉండదు అక్కడ. కనీసం సండే వర్షిప్ అప్పుడు కూడా అన్నదానం అనేది ఈయన ఒప్పుకోరు. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రం స్పెషల్ విందు చేయించడం, స్పెషల్గా వారికి ఏమన్నా టిఫిన్స్ పెట్టడం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి అక్కడ. కానీ సతీష్ బ్రదర్ మీకు చెప్పవలసింది ఒకటే, మీకు 3000 కోట్లు సాతాను సంపాదించేలాగా చేసింది. కానీ అవి శాశ్వతం కాదు. నిజ సృష్టికర్త యావే తండ్రిని తెలుసుకుని ఆ దశమ భాగాలు పెండడం మానేసి మీ కష్టార్జితముతో మీరు బ్రతికితే మంచిది. మీ సాతాను బోధైన యేసుక్రీస్తు బోధ పక్కన పెట్టి నిజ సృష్టికర్త యావే బోధని బోధిస్తే మీరు రక్షించబడతారు. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని నమ్మినటువంటి వారు అనేక మంది నిజ యావేని తెలుసుకుని వారు కూడా రక్షించబడతారు. కాబట్టి దయవుంచి సతీష్ బ్రదర్, మీరు మీతో పాటుగా అనేక మంది రక్షించబడాలంటే పరిశుద్ధ గ్రంథమును మీరు చదివి పరిశీలించి యేసు దశమ భాగాల రూపంలో ఒక వృద్ధురాల దగ్గర కూడా జీవితాంతం ఉన్నటువంటి 2 కాసులు వేసేసిన సంతోషపడినట్లు మీరు కూడా భలే ఇస్తున్నారే దశమ భాగాలని కూడబెట్టుకుని నరకానికి పాత్రులు అవ్వద్దు. సృష్టికర్తని ఏవైతే దశమ భాగాలు తీసుకోమని చెప్పారా? నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించండి అని సృష్టికర్తని యావే తండ్రి చెబితే దశమ భాగాలు తీసుకోవాలని నిర్ణయించుకున్న ఇజ్రాయేలీలు అంతా కూడా ప్రథమ ఫలాలంటూ దొంగలుగా వారు దోచుకుంటూ లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ప్రజల కష్టాన్ని పిండుతున్నారు.
ఇదా మీ దేవుడు చెప్పిన బోధ, మీ యేసుక్రీస్తు చెప్పిన బోధ? అందుకే వృద్ధురాలైన ముసలమ్మ యొక్క 2 కాసులు ఆవిడంట కానుక పెట్టి వేస్తుంటే యేసుక్రీస్తు గమనిస్తున్నాడంట. చూస్తావా, ఆమె తనకు జీవితం అంతా ఉన్నటువంటి 2 కాసులు కూడా వేసేసింది. ఎంత అన్యాయం అండి, ఎంత ఘోరం అండి. ఇదెందుకు గమనించట్లేదు? మీరు చదువుకున్న చదువులు ఏమైనా సాఫ్ట్వేర్లు, డాక్టర్లు దేవుడు పిలిచాడని వచ్చారు కదా. అయ్యో, ఒక వృద్ధురాల దగ్గర 2 కాసులు కూడా వేసేస్తే దేవుడు యేసుక్రీస్తు మెచ్చుకుంటున్నాడేంటి? పాపం కదా అది. సృష్టికర్త యావే తండ్రి ఏం చెప్పారు? ఏలియాను పంపించి ఒక విధవరాలు కుమారుణ్ణి పోషించేలాగా, ఒక ప్రవక్తను పంపించి పోషించేలాగా చేశాడు 3 సంవత్సరాల కరువు కాలంలో. మరి యేసుక్రీస్తు వృద్ధురాలు వణుక్కుంటూ వచ్చి ఏదో దేవుడు మేలు చేస్తాడేమో వస్తే 2 కాసులు ఉన్నదంతా ఇచ్చేయాలి, మీరు ఇస్తే మంచిదని అక్కడ చెప్పినటువంటి బోధన బట్టి ప్రేరేపించబడి అయ్యో ఇచ్చేయాలి కాబలు, నేను దీవించబడతానేమని 2 కాసులు తీసుకొచ్చి కానుక పెట్టలేస్తే భలే చేసిందని యేసుక్రీస్తు మెచ్చుకుంటున్నాడు. ఇదెక్కడ బోధకుడండి? నిజ సృష్టికర్తకు వైట్ ఆపోజిట్ లో ఉన్న యేసుక్రీస్తు సాతాను. అర్థమవుతుంది కదా. వృద్ధురాలను కూడా వదిలిపెట్టలే. అదే బోధే కదా మీరు పాస్టర్లు చేసేది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏకనైనా నిజ సృష్టికర్త యావేనో తెలుసుకోండి. మరి మనం ఇంకా పాపులమై ఉండగానే యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని చెప్పారు కదా. నిజంగానే పాపులైన క్రైస్తవుల కోసం చనిపోయాడా, లేకపోతే ఎవరి కోసం చనిపోయాడు అనేది చూద్దాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనాలు చూసినట్లయితే, పూర్వకాలం దేవతల పేరిట బలులు, నరబలులు, జంతు బలులు, దహన బలులు ఇచ్చేవారంట. సృష్టికర్తని యావే తండ్రి అంటున్నారు, మీ కుమారుల్ని మీ కుమార్తెల్ని దహన బలులు ఇవ్వద్దు, బలులు ఇవ్వద్దు. అది అన్యమత ఆచారంలో జరిగేటటువంటి అసహ్యమైన కార్యములు. అవి నాకు ఇష్టం ఉండదు. మీరు నా పేరు చెప్పి మీరు అలా చెయ్యొద్దు. అది నాకు అసహ్యమైన కార్యము. మీ బిడ్డలు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుమారుని మీ కుమార్తెల్ని దేవతల పేరిట అన్యులు ఇచ్చినట్లు మీరు నరబలులు ఇవ్వద్దు అని సృష్టికర్తని యావే తండ్రి చెప్పి దీనిలో నుంచి ఏమీ తీసేయకూడదు, ఏమీ చేర్చకూడదంటే ఈ వాక్యం తీసుకెళ్లి ప్రకటనలో తీసుకెళ్లి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి కల్పించబడినవి. ఆ రోమిల టైంలో వారు ప్రపంచాన్ని పరిపాలించిన టైంలో అనేకమైనవి కల్పించుకుని వారి యొక్క మత డెవలప్మెంట్ చేసుకోవడం కోసం యేసుక్రీస్తుని ప్రవేశపెట్టుకుని సన్ వర్షిప్ ని పెట్టుకుని సృష్టికర్తని యావే తండ్రికి వ్యతిరేకమైన క్రైస్తవ మతాన్ని స్థాపించి క్రొత్త నిబంధన పెట్టుకుని క్రొత్త ఆచారాలు క్రొత్త పద్ధతులు పెట్టుకుని సృష్టికర్తని యావే తండ్రికి వ్యతిరేకమైన బోధ చేస్తూ అనేక మందిని సాతాను సామ్రాజ్యానికి సమకూరుస్తున్నారు. అట్లాంటివి తీసుకొచ్చి ఇక్కడ వాక్యం తీసుకెళ్లి ప్రకటనలో పెట్టేసి ఏమీ తీసేయకూడదు. ఈ గ్రంథంలో నుంచి కొత్త నిబంధనలో ఉన్నాయి, ఏమి తీసేయకూడదు, ప్రకటనలో ఏమి కల్పించకూడదు. అమ్మో పరిశుద్ధ గ్రంథాలు ఇది తీసేస్తున్నారేంటి, అది తీసేస్తున్నారేంటి, తీసేస్తే శాపాలు వచ్చేస్తాయి కదా, ఇది ప్రమాదం కదా అని మనుషుల్ని భ్రమ పెడుతున్నటువంటి పాస్టర్లు, బోధకులు, రబ్బీలు కల్పించబడినవి కాబట్టి తీసివేయవలసింది. పరిశుద్ధ గ్రంథంలో నిగూఢమైనటువంటి రహస్యాలు, నిజమైనటువంటి సత్యమైనటువంటి వాక్యాలు సృష్టికర్తను ఆత్మతో సత్యంతో ఆరాధించిన వారికి మాత్రమే అర్థమవుతాయి. సాతాను ఆత్మతో ఉన్న వారికి, సాతాను బాటలో నడిచే వారికి అవి అర్థం కావు. ఆ కన్నులు కనపడకుండా సాతాను మూసివేస్తుంది. వాళ్ళకి చదివినా అర్థం కాదు పరిశుద్ధ గ్రంథం. అక్కడ పెట్టేసేసి పరిశుద్ధ గ్రంథంలో వాక్యం తీసుకెళ్లి ప్రకటనలో క్రొత్త నిబంధనలో క్రైస్తవ గ్రంథంలో పెట్టేసేసుకుని ఏమి తీయకూడదు, ఏమి కలుపకూడదు అన్న వాక్యం పెడతారా? సృష్టికర్త ఏవదండి ఇక్కడ ఏం చెప్పారు? మీ కుమారులు కుమార్తెలు జాగ్రత్త, నరబలులు ఇవ్వద్దు, దేవతలకు ఇస్తారు, అన్య మతంలో జరిగే ఆచారములు అవి మీరు చేయకూడదని చెప్తే ఇంకేం చెప్పారు బలుల గురించి? ఇర్మియా 7వ అధ్యాయం 22వ వచనము, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గుర్చి గాని బలులను గుర్చి గాని నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో మన యొక్క పితరులు అక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచే తండ్రి చెప్పారంట. ఏమని? నేను ఎట్లాంటి ఆజ్ఞ మీ పితరులకి నేను ఇవ్వలేదు, అసలు అక్కడ నేను చెప్పలేదు. మీ పితరులు స్టార్ట్ అయినప్పుడు నేను నరబలులు ఇవ్వండి అని కానీ, దహన బలులు ఇవ్వండి కానీ, జంతు బలులు ఇవ్వండి కానీ అని నేను ఎట్లాంటి ఆజ్ఞ అసలు వాళ్ళకి ఇవ్వలేదు. అసలు బలులు ఇమ్మని నేను చెప్పలేదు మీ పితరులకి. అట్లాంటి ఆజ్ఞ ఏది నేను ఇవ్వలేదని సృష్టికర్తని యావే తండ్రి చెబుతుంటే
యేసుక్రీస్తునంట సృష్టికర్తని యావే తండ్రి అంట నలగొట్టేశాడంట. యెషయా 53:10 యేసుని నలగొట్టుటకు సృష్టికర్తని యావేకు ఇష్టమాయను. అయ్యయ్యో, ఎంత నిందలేసేస్తున్నారు సృష్టికర్త యావే మీద. సృష్టికర్త యావే తండ్రి ఏం చెప్పారు? సామాన్యులైన మీ కుమార్తెల్ని దేవతల పేరిట అన్యుడు చేసినట్లు అది నాకు చెయ్యొద్దు. వాళ్ళు ఇస్తున్నారు, మా దేవుడు కరుణిస్తాడేమోనని నాకు చెయ్యొద్దు మీరు, అది నాకు అసహ్యము. బలులు, అసలు బలుల మాటే నేను ఐగుప్తు దేశంలో స్టార్ట్ అయిన మీ పితరుల హెబ్రీలకి నేను చెప్పలేదని చెబుతుంటే ఇక్కడంట యేసు సానుభూతి కోసమా? ఎవరి మతం డెవలప్మెంట్ చేసుకోవడం కోసం సృష్టికర్తని ఏమైపోయినా నిందలు వేస్తారు ఈ రోమిలు, క్రైస్తవ మతాన్ని స్థాపించిన వారు. యేసుని నలగొట్టుటకు సృష్టికర్తని యావకి ఇష్టమైనంట. సామాన్యులైన కుమారుల్ని మీరు అలా బలివ్వద్దమ్మా అని సృష్టికర్తని యావే తండ్రి చెబితే, సృష్టికర్త యావే కుమారుడు అని చెప్పుకుంటున్న యేసుక్రీస్తు అయ్యో మన కోసం బలైపోయాడు, పాపుల కోసం చనిపోయాడు, సానుభూతి కోసం చనిపోయాడా ఒక మనిషి. అయ్యో, కొరడాలతో కొట్టించుకుని, సిలువ పైన బాణాలతో పొడిపించుకుని, మేకులతో కొట్టించుకుని చనిపోయాడా. ఎంత సానుభూతి కలుగుతుంది. అయ్యో, ఆ సిలువలో వేలాడుతున్నాడా, మేకులు కుట్టించుకున్నాడా, మన కోసం ఆ ఎర్ర టైంలో సిలువ పట్టుకుని నడిచాడా. ఎంత జాలిగా ఉందండి ఈ మాటలు. అసలు నిజంగా యేసుక్రీస్తు చనిపోతానే కదా, చనిపోయి పునరుద్ధానం అవుతానే కదా. ఇదంతా డ్రామా చేసిన, రోమిలు చేసిన నాటకాలు ఇవన్నీ కూడా. సిలువ వేయటం అనేది రోమిలకు ఆచారం. 500 సంవత్సరాల పాటు ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకి, తప్పు చేసిన వారికి శిక్ష సిలువ శిక్ష. అట్లానే యేసుక్రీస్తు సిలువ శిక్ష చేసి అతను చనిపోయినట్టు మళ్ళీ పునరుద్ధానం చేసినట్టు ఆడిన పెద్ద డ్రామా ఇది. ఇంకా సృష్టికర్తని యావే తండ్రి నమ్ముకున్నటువంటి యావే మార్గాన్ని తప్పుపోయినటువంటి ప్రజలు వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇర్మియా 3:24 మా బాల్యము నుండి లజ్జకరమైన దేవత మా పితల కష్టార్జితమును, అంటే దశమ భాగములను, ఇంకా చర్చి కన్స్ట్రక్షన్స్ అని, ఇంకా చందాలని, అవని ఇవని, ఆ రకంగా మా పితల దగ్గర నుంచి లజ్జకరమైన దేవత తీసుకుంటుందని ఇక్కడ హెబ్రీలు మాట్లాడుతున్నారు. వారి గొర్రెలని, వారి పశువుల్ని, వారి కుమారుల్ని, వారి కుమార్తెల్ని మృంగివేయుచున్నది. మా యొక్క బాల్యం నుండి, చిన్న వయసు నుంచి కూడా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి, వృద్ధులు అయిపోయి, అప్పటికి తెలుసుకున్నారు వాళ్ళు. అయ్యో, జ్యేష్ఠ పుత్రుల్ని, జ్యేష్ఠ కుమారుల్ని, మనం కుమార్తెల్ని బలిచ్చేస్తున్నామే ఈ లజ్జకరమైన దేవతకి, అషేర దేవతకి, దేవతలకి ఇచ్చేస్తున్నామే మనం. అయ్యో, ఇవన్నీ కూడా ఒక దేవత మృంగివేస్తుంది. ఈ దేవతలను తీసుకెళ్లి యావే ఆలయాలు పెట్టి, మరి యెహోవా భార్య అంటే యావే భార్య అంటే అషేర దేవతని పెట్టారు. బయలుదేవుడు అంటే ఏలు దేవుడు, సూర్యదేవుడు. ఈ సూర్యదేవుని చంద్రదేవత అయిన అషేర దేవతని, ఆకాశ రాణి అయినటువంటి ఈ అషేర దేవతని వీళ్ళిద్దరు భార్య భర్తలుగా వీళ్ళిద్దరిని యావే ఆలయంలో పెట్టి, ఈ అషేర దేవతని ఎవరు కంట కట్టారు? సృష్టికర్తని యావే కంట భార్య అంట అషేర దేవత అని ఇజ్రాయెల్లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. వాస్తవానికి అక్కడ బయలుదేవుడు, అషేరా అనేది చంద్రదేవత, సూర్యదేవతను పెళ్లిళ్ళు చేస్తాం. ఆకాశానికి భూమికి పెళ్లిళ్ళు చేయడం ఒక అన్యమత ఆచారము, విగ్రహారాధికులు చేసినటువంటి పని అది. హిజ్కియా కుమారుడైనటువంటి మనిషి చెడిపోయి, చెడు మార్గం పట్టి ఆ మనిషి చేసినటువంటి పని, ఈ విగ్రహాలన్నిటిని కూడా తీసుకెళ్లి యావే మందిరంలో పెట్టాడు. అందుకే యోషియా వాటిని అన్నిటిని కూడా చిన్న భిన్నంలో చేశాడు. ఈ విధంగా లజ్జకరమైన దేవత ఈ కుమార్తెని బలి తీసుకుంటుందంట. గొర్రెల్ని, పశువుల్ని బలి తీసుకుందంట. అంటే ఇజ్రాయేలులు ఇచ్చే బలులు ఎవరికి చెందుతుంది? లజ్జకరమైన అషేర దేవతకి. ఇంకా మందిరం కట్టాలంటే ఎర్రని పేలు 3 చూడాలి. అప్పుడు ఎర్రని పేలుని బలి చేస్తే మందిరం ఏర్పడిపోద్ది. మందిరాన్ని ఎందుకు తీసేశాడు సృష్టికర్తని యావే తండ్రి? మీరు చేస్తున్న పాప కార్యములను బట్టి విగ్రహ దేవతలను తీసుకొచ్చి, విగ్రహాలను తీసుకొచ్చి, బయలుదేవుడు సూర్యదేవుని తీసుకొచ్చి, అషేర దేవత చంద్రదేవతని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని భార్య భర్తలకు మందిరంలో పెట్టేసి ఇది యెహోవా భార్య అని చెప్పుకుంటూ, యెహోవా దేవుడు ఈ బలులని తీసేసి బలిచ్చి, విగ్రహాలకి బలిచ్చి, కుమార్తెలు, పశువుల్ని, గొర్రెల్ని అన్నిటిని కూడా ఆ యొక్క దేవతా విగ్రహాలకు, బయలుదేవతలకి, అషేర దేవతకి బలిచ్చి ఇది యావేకి బలిచ్చామని చెప్పుకుంటానికి సిగ్గులేదు?
సృష్టికర్తని 50 తండ్రి చెప్పి కోరలేదని. అందుకే దావీదు అంటాడు, అయ్యా నువ్వు బలులు కోరువాడు కాదయ్యా, కోరిన వల్ల నేను ఇస్తానయ్యా అని. బలులు కాదు సృష్టికర్తని 50 తండ్రి కోరేది, విరిగి నలిగిన హృదయాన్ని చెబుతున్నాడు. తండ్రి కొడుకులు ఒకే మార్గంలో. మొదటి ఆలయంలో బలులు లేవు. రెండో ఆలయం కట్టిన తర్వాత ఈ లేవీలు యాజకత్వం, దశంభాగాలు దోచుకునే తత్వం, ఈ విగ్రహాలను తీసుకెళ్లి మందిరంలో పెట్టే తత్వం రెండో ఆలయం కట్టిన తర్వాత ఈ యొక్క బలులు. సృష్టికర్తని 50 తండ్రి ఏం చెప్తున్నారు? మీ పితరులు ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడే నేను అసలు గురించి నేను చెప్పలేదని సృష్టికర్తని 50 తండ్రి చెబుతుంటే, యేసుక్రీస్తుని నలగొట్టేశాడు, బలి తీసేసుకున్నాడు మన కోసం. అమ్మో యేసుక్రీస్తు చనిపోకపోతే మనకు రక్షణ ఎలాగా? ఎంత ఫూలిష్నెస్ అండి. ఒక మనిషి పాపాన్ని ఇంకొక మనిషి చనిపోతే పాపం పోవడం ఏంటి? సృష్టికర్తని 50 ఆజ్ఞ ఏంటి? మీ పాపను విడిచిపెట్టండి, నీతిగా న్యాయంగా నా ధర్మశాస్త్రాన్ని పాటించండి, ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించండి, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. అంటే మీకోసం నేను చనిపోయానంటే నీ బాప్తిస్మం ద్వారా రక్షణ వస్తుందని, రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే రక్షణ వస్తుందని చెప్పిన ఒక సాతాను కుమారుడైన యేసుక్రీస్తు బోధ మీరు వింటూ మోసపోతున్నారు ఇజ్రాయేలు, క్రైస్తవులు. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది కదా, యేసుక్రీస్తు పాపుల కోసం చనిపోయినని చెబుతున్నాడు. ఇది ఒక సాతాను బోధ. సృష్టికర్తని 50 తండ్రి ఏం చెబుతున్నారు? ఒకవేళ మీరు పాపం చేస్తే పాపముని విడిచిపెట్టండి, న్యాయంగా నీతిగా ధర్మశాస్త్రాన్ని పాటించి నీతిమంతులుగా ఉండండి. మరి యోబు, దానియేలు, నోవాహు వీళ్ళు లైఫ్ లాంగ్ పాపాత్ములను ప్రార్థించలేదే. నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. వాళ్ళు నీతిమంతులుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు. దానియేలు సింహాల బోనులో వేసిన నేను వేరే దేవుని పూజించును అన్నాడు. హననీ, మిషేల్, అజర్య కూడా అగ్నిలో వేసిన మేము వేరే దేవుని మ్రొక్కము అన్నారు. అట్లాంటి వాళ్ళందరూ నీతిమంతులుగా తండ్రి చెబుతున్నారు, పరిశుద్ధ గ్రంథం లిఖించబడింది. వాళ్ళకి మనకి ఇన్స్పిరేషన్ అంతే తప్ప జీవితాంత పాపిని ఈ పాపాత్ములే కదా మరి చెవియొగ్గి సాతాను బోధన, యేసుక్రీస్తు బోధ వినేది. వారు రొట్టె ద్రాక్షను తీసుకుంటూ పాపిని అంటూనే వాళ్ళ ప్రాణాలు పోతాయి. రక్షణ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఒక అన్యుడైన యేసుక్రీస్తు అన్య మతంలో ఉన్నారు కాబట్టి. మీరు ఎక్కడైనా తెలుసుకుని మీ ఆత్మ మీలో ఉండగానే, 50 ఇచ్చిన ఆత్మ మీలో ఉండగానే నిజ సృష్టికర్త 50ను తెలుసుకుని ఆత్మతో సత్యంతో సృష్టికర్తని 50ని ఆరాధిస్తే రక్షించబడతారు. ఈ సాతాను కుమారుడైన యేసుక్రీస్తునే పట్టుకును యేసు అని జపం చేసుకుంటే నరకానికి పోతారు తప్ప మీకు ఆత్మరక్షణ ఉండదు. బోధకులైన పాస్టర్లకి అండ్ విశ్వాసులకి చెప్పే మాట ఇదే. మీ సహోదరిగా మీ మేలు కోరి మీ మంచి కోసం సృష్టికర్తని 50 తండ్రి తెలియజేసిన సత్యమును మీకు ప్రకటిస్తున్నాము. ఇజ్రాయేల్కైనా క్రైస్తవులకైనా చెప్పే మాట ఇదే. కాబట్టి మీరందరూ కూడా నిజ సృష్టికర్త 50ని తెలుసుకుని సృష్టికర్త 50ను ఆరాధిస్తే మీరు రక్షించబడతారు. లేకపోతే రేపు నరకము నుంచి మిమ్మల్ని తప్పించేవారు ఎవ్వరు లేరు.